ఏంటి దీక్ష, ఈరోజు మన పాఠశాలలో ఇంత సంబరంగా ఉంది? ఓ, నీకు మన పాఠశాలలో వేసిన రంగు వలలు, తోరణాలు, గొబ్బెమ్మలు, గాలిపటాలు చూస్తే కలగడం లేదా? నిజమే, నాకు గుర్తుకు వస్తుంది. ఇవన్నీ చూస్తే నాకు సంక్రాంతి పండుగ గుర్తుకు వస్తుంది. సరిగ్గా చెప్పావు శ్రీజ. మరైతే మన పాఠశాలలో సంక్రాంతి సంబరాలు జరుపుకుందామా? ఓ అలాగే. ముందుగా గౌరవ ఉపాధ్యాయులకు, గ్రామ పెద్దలకు, తల్లిదండ్రులకు, మిత్రులందరికీ స్వాగతం పలుకుతున్నాం. దీక్ష, నాకు మన పాఠశాలలో సంక్రాంతి పండుగ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది. అలాగే సంక్రాంతి గురించి మణికంఠ అన్నయ్య చెప్తాడు, విందామా మరి? ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో మన హిందువులు జరుపుకునే సాంప్రదాయ పండుగలలో సంక్రాంతి పండుగ ఎంతో విశిష్టమైనది మరియు ప్రాముఖ్యమైన పెద్ద పండుగ. అన్ని పండుగలు తిథి ఆధారంగా జరుపుకుంటే సంక్రాంతి పండుగ మాత్రం సూర్యగమన ఆధారంగా జరుపుకుంటాం. ఈ పండుగ 3 రోజుల పండుగ. మొదటి రోజు భోగి, రెండవ రోజున మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. అన్నయ్య, భోగి గురించి చెప్పవా మరి? మొదటి రోజు భోగి. భోగి నాడు ఉదయాన్నే లేచి తలంటుకొని కొత్త బట్టలు ధరిస్తారు. వీధుల్లో భోగి మంటలు వేస్తారు. మంటలలో పిడకల దండలు వేస్తారు. ఇళ్లను, వీధులను ముగ్గులతో అలంకరిస్తారు. మకర సంక్రాంతి గురించి చెప్పు అన్నయ్య. రెండవ రోజు మకర సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన శుభదినమున మనమంతా మకర సంక్రాంతిని జరుపుకుంటాం. రైతులు సంవత్సరమంతా పండించిన పంట చేతికి అందిన ఆనందంలో జరుపుకునే పండుగ. ఆ రోజు పొంగళ్ళు వేసి సూర్యుడికి, మన పెద్దలకు నైవేద్యం, కొత్త బట్టలు పెడతారు. కనుమ చెప్పన్నయ్య. కనుమ గురించి చెప్పాలట అన్నయ్య. మూడవ రోజు కనుమ. కనుమ రోజున బళ్ళను, ఎద్దుల బండ్లను, అలంకరించిన పశువులను పూజ చేస్తారు. బళ్ళపై ఊరేగింపుతారు. ఇది రైతులు భక్తి శ్రద్ధలతో చేసుకునే పండుగ. చక్కగా చెప్పావు. థ్యాంక్ యూ అన్నయ్యకి ధన్యవాదాలు.